అంజనా. ఎలాగైతేనే 88 రోజులు గడిచిపోయాయి. ఇంకా 2 రోజులే ఉంది మనం కలవడానికి. ప్రతి క్షణం నీ రూపం నా కళ్ళలో కదులుతూనే ఉంది. మనది నిజమైన ప్రేమైతే ఎన్ని ఆటంకాలు ఎదురైనా నువ్వు లైట్ హౌస్కి వస్తావు అని నువ్వు చెప్పిన మాటలు ఇంకో 2 రోజుల్లో నిజం అవబోతున్నాయి. ఆ క్షణం కోసం, ఆ ఆనందం కోసం, నీతో కలిసి పంచుకునే జీవితం కోసం ఎదురు చూస్తున్నాను. శశి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏమాయా? ఈ రోజు ఉదయం మీ నాయనమ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందట. నిన్ను మరీ మరీ చూడాలంటోందని మల్లన్న ఫోన్ చేశాడు. అయితే నేను వెంటనే నైట్ ఫ్లైట్కి బయలుదేరుతాను. నీతో పాటు నేను రుక్మిణి కూడా వస్తాం. ఎందుకు మాయా? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అవసరం అయితే మీకు ఫోన్ చేస్తాను, మీరు వచ్చేయండి. ఓకే, ఉంటానే. How's she? Nothing to worry. She's fine. Everything's okay. No problems now. Thank you. రండి బాబు. నాయనమ్మా, నీకు గుండెపోటు వచ్చిందని తెలిసి కంగారు పడిపోయాను. నీకు ఎలా ఉందో ఏమైందోనని దిగులేసింది. పిచ్చి నాన్న, నీకు తెలిస్తే కంగారు పడి పరిగెత్తుకొచ్చేస్తావని నీకు ఫోన్ చేయొద్దని మల్లన్నతో చెప్పాను. అయినా వాడు వినిపించుకోలేదు. నేను చేయకపోతే తర్వాత చిన్నబాబుకి తెలిసిందంటే ఎందుకు చేయలేదురా అని నన్ను సముద్రంలోకి ఇసిరేస్తారమ్మా. ఇప్పుడు ఎలా ఉంది నాయనమ్మా? నాకేంరా, బ్రహ్మాండంగా ఉన్నాను. ఒరేయ్, నీకు పెళ్లి కావాలి, నాకో మునిమనవణ్ణి ఇవ్వాలి, వాడితో కూడా నేను బీచ్లో ఆట ఆడుకోవాలి. అంతవరకు నాకేమి కాదురా. నాయనమ్మా, నీ కోరికలో మొదటి పార్ట్ త్వరలోనే నిజం అవుతుంది. మొదటి పార్ట్ అంటే అదేనమ్మా, మొదటి పార్ట్ అంటే పెళ్లి. ఏమిట్రా? ఎప్పుడూ నీ పెళ్లి? ఎప్పుడు ఎక్కడ ఎవరన్నదే సర్ప్రైజ్ నాయనమ్మా. శశి, ఏమిట్రా? ఏమిటలా ఉన్నావు? ఆయనమ్మా, నేను వెంటనే 6 గంటల ఫ్లైట్కి బయలుదేరాలి. నీకేమైనా మతిపోయిందా? బయట చీకట్లు కమ్మేసి గాలివాన వస్తుంటే బయలుదేరాలంటావేమిటి? అమ్మా, బయట పెద్ద తుఫానంట. 24 గంటల వరకు ఎవరు ఇళ్లలోంచి కదలకూడదంట. టీవీలో చెప్తున్నారు. ఎవరేం చెప్పినా నేను వెళ్ళి తీరాలి నాయనమ్మా. ఏమిట్రా నీ మొండితనం? దారి తెన్ను తెలియని ఈ తుఫాన్లో ఎలా వెళ్తావు? ఎలాగైనా నేను వెళ్ళి తీరాలి నాయనమ్మా.
ఎంత కష్టమైనా సరే. ఒరేయ్, నీకు పిచ్చి పట్టిందా? ఈ తుఫాన్లో బయటికి వెళ్ళడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే. నీ ప్రాణం కంటే ముఖ్యమా నువ్వు వెళ్ళడం? అవును నాయనమ్మ, నాకు ప్రాణం కంటే ప్రేమ ముఖ్యం. దానికోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఏమిట్రా, ఏమిటి నువ్వు అనేది? ఆయనమ్మ, నేను ఇప్పుడు వెళ్ళకపోతే ప్రేమని, ప్రేమించిన మేఘనని శాశ్వతంగా పోగొట్టుకుంటాను. ఆ తర్వాత నేను చచ్చినా బతికినా ఒకటే. ఆయనమ్మ, ఇక్కడి నుంచి నేను మేఘన షిప్ మీదకి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు చెప్పు నాయనమ్మ, నేను వెళ్ళాలా లేక తుఫానుకు బెదిరి చావుకు భయపడమంటావా? చెప్పు నాయనమ్మా, చెప్పు. వెళ్ళు బాబు, వెళ్ళు. ప్రేమ జీవితం కంటే గొప్పది. పిరికి మనిషికి ప్రేమించే హక్కు లేదు. ప్రేమను గెలిపించలేని మనిషికి జీవించే అర్హత లేదు. నువ్వు వెళ్ళాలి, మేఘనను కలవాలి, మీ ప్రేమ గెలవాలి. వెళ్ళు బాబు, వెళ్ళు. Wish you all the best. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్స్. సార్, సార్, వైజాగ్ ఫ్లైట్ Delay. డిలేడా? Yeah. ఎంతసేపు అండి? 6 hours. Your attention, please. Passengers traveling by Boeing 737. అమ్మయ్యా, రెడీగా ఉన్నావు కదా, బతికించావు. చూడు మేఘన, అమ్మ అర్జెంటుగా జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి, ఇందాక నుంచి గొడవ చేస్తుంది. నాకేమో ఆఫీస్లో స్పెషల్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. అమ్మని షాప్కి తీసుకెళ్ళు. ఏవే సుధా, అమ్మాయిని షాప్కి తీసుకెళ్తుంది. ఈ కాసేపు షాపింగ్ చేసి వెళ్ళాలా మరి? అదేమిట్రా కృష్ణుడు, తనేదో తన ఫ్రెండ్ బర్త్డే అని అర్జెంట్ గా వెళ్తుంటే వేరే పని మీద పంపిస్తావేమిటి? అంతగా కావాల్సి వస్తే రాజు మధు ఉన్నారు, వాళ్ళని పంపిస్తానులే. సరే, ఎవరినో ఒకరిని తొందరగా పంపించు. నువ్వు వెళ్ళమ్మా. అచ్చే, డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ దగ్గర కొన్నా. ఎక్కండి సార్. ఏమైంది? దీనికి ఎప్పుడు ఇదో మాయరోగం అండి. మీరేం కంగారు పడకండి సార్, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి? ఏమనుకోకండి సార్, ఇంక ఈ బండి కదలదు. దీన్ని షెడ్కి తీసుకెళ్ళాలి, మీరు వేరే బండి చూసుకోండి సార్. Idiot.
గ్రేట్ సింగర్ శశి గారికి లిఫ్ట్ కావాలట్రా. విక్కీ నాకు అర్జెంటుగా లిఫ్ట్ కావాలి. లైట్ హౌస్ దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. ఈ ఒక్క హెల్ప్ చేయండి రా. అబ్బా లాస్ ఏంజలస్ లో నువ్వు నీ చెంచాగాలు మమ్మల్ని ఇన్సల్ట్ చేసినప్పుడే అనుకున్నాను. నువ్వు కానీ ఒక్కడివి దొరికితే విక్కీ నేను అర్జెంటుగా వెళ్ళాలి ఒకసారి. లైట్ హౌస్కి వెళ్ళాలని అంత టెన్షన్ పడతావేంట్రా? అక్కడ ఎవరైనా అమ్మాయిని వెయిటింగ్ లో పెట్టావా? అలా చూస్తావేంట్రా? ఎంతమంది అమ్మాయిలు పెడేస్తారు ఏరా? నేను లైట్ హౌస్ లో డ్రాప్ చేస్తాను. ఆ అమ్మాయి నాకు ఇస్తావా? రేట్ ఎంతైనా పర్వాలేదు శశి. అలా చూస్తున్నావేమిట్రా? నీ తర్వాతేలే. ఫీల్ అవుతున్నావా? ఎనీ ప్రాబ్లం? చంపేస్తా.